నేను ఒకటే అడుగుతున్నా వద్దనే వాళ్ళని, మీరు మొత్తం ప్రాజెక్టే వద్దంటున్నారా? ప్రాజెక్టు నిర్మించేటప్పుడు నిర్వాసితులుగా మారే వాళ్లకు సరైన సహాయాన్ని అందించాలంటున్నారా? మీకు స్పష్టత ఉండాలి. నిన్న మన ఒక అపార్ట్మెంట్కు సంబంధించిన చర్చ జరిగింది, ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. నేను కన్వే చేసిన అది 7 ఎకర్స్ ఉంది. ఆ 7 ఎకర్స్లో మూసీ నది ఒడ్డున, ఈసా నది ఒడ్డున ఉంది. అది నదులకు బఫర్ జోన్ 50 మీటర్లు, నాలాకు బఫర్ జోన్ 10 మీటర్లు. ఈసా నది ఒడ్డున ఇది నాలా అని చూపించి 2004-05లో బిల్డరు అనుమతి తీసుకొని వచ్చి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టింది. 2004 తర్వాత 2012లో చట్టాన్ని సవరించి స్పష్టంగా నాలా అయితే ఎంత ఉండాలి, చెరువులైతే ఎంత ఉండాలి బఫర్ జోన్, నదులైతే ఎంత ఉండాలి బఫర్ జోన్, కేటగారికల్గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం శాసనసభలో. 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్, ఎవరు ఏమి కట్టడానికి వీలు లేదు, కట్టినా కూడా వాటిని తొలగించాలి. భూ యాజమాన్య హక్కులు మీ దగ్గర ఉన్న నష్టపరిహారం ఇస్తారు తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు జరగడానికి లేదు. ఎన్జిటి డైరెక్షన్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, ఆల్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ హ్యావ్ డిసైడెడ్ టు రిమూవ్ ఆల్ దీస్ బఫర్ జోన్స్. ఆ అపార్ట్మెంట్కు సంబంధించి దాదాపుగా 50% ఈ బఫర్ జోన్ 50 మీటర్ల 9 మీటర్ల సెట్ బ్యాక్ చూపించేసి ఇది నాలా అని చూపించి బిల్డర్స్ అక్రమంగా అనుమతి తెచ్చుకొని కట్టినరు. మన వాళ్ళు కొనుక్కున్నారు. అనుమతి చూసే కొనుక్కున్న వాళ్ళ గురించి నేనేం తప్పుగా చెప్పట్లేదు, అనుమతులు అన్నీ చెక్ చేసుకున్నాను. నేను ఈ మధ్యలో ప్రాజెక్టుని టేకప్ చేయాలనుకున్నప్పుడు చూస్తే మోర్ దాన్ 50% బఫర్ జోన్లు ఉన్నది. దీంట్లో చాలామంది తెలిసిన మిత్రులు ఉన్నారు. అరే వీళ్ళకి ఏదన్నా నష్టం జరిగేటట్టుంది, మనం చేయగలిగిన సహాయం చేద్దామని మా అధికారులకు చెప్పి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో చర్చ చెప్పిన. మరి వాళ్ళకి ఎంత చేరిందో తెలియదు, అందుకే ఈరోజు ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పక్కనే 7 ఎకరాలకు 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, మీరే ఒక సొసైటీ పెట్టుకొని మీరు కట్టించుకోండి. ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉండదు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూలగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు 0 వాల్యూ అవుతుంది. మీ మేలు కోసం మీరు నష్టపరిహారం తీసుకొని మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం అంటే మీ ఇష్టం. లేదు అంటే మీ ఎంత స్థలం ఉందో అంతే స్థలం ఆ పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఈ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు కూడా ప్రభుత్వం ముందే మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. మీరు ఒక అసోసియేషను, మీ ఎట్లాగూ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది కదా, మీరు మీకు డిపాజిట్ చేస్తాం, మీరు కట్టుకోండి అని మేము చెప్పినాం. అది రాజకీయ రంగుగా మారి ప్రతి రాజకీయ పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తున్నాం. సానుభూతితో ఇది సమస్య పరిష్కారం కాదు. నేను ఆ మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. 50 మీటర్ల చట్టము అమల్లో ఉంది. ఆ చట్టాన్ని నేను మార్చలేను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏర్పడింది. ఆ 50 మీటర్ల బఫర్ జోన్లో ఉన్న అన్ని అపార్ట్మెంట్స్ 0 వాల్యూ, నివసించడానికి పనికొస్తుందేమో కానీ దాని ఫైనాన్షియల్ వాల్యూ 0. అట్లాంటివి మేము సేకరించి వాళ్ళకి మేలు చేసి వాళ్ళని పక్కకు తరలించి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దామని అంటే లేదు మేము అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు అక్కడికి వెళ్తున్నాయి. ఎవ్వరు వీళ్ళు ఉండరు. 2 రోజులు టీవీలలో పేపర్ల వార్తల కోసం మీ దగ్గరకు వస్తారు. మీ కన్నీళ్ళు వాళ్ళకు ఓట్లుగా మార్చుకుందామన్న ఆలోచన చేస్తున్నారు తప్ప మీకు సహాయం అందించాలనుకుంటే ప్రభుత్వంతో చర్చించాలి. అవునయ్యా వీళ్ళకి ఇక్కడ నష్టం జరుగుతుంది, నువ్వు ప్రత్యామ్నాయంగా ఏమిస్తావో చెప్పు అని ప్రభుత్వంతో చర్చించాలి వచ్చే ప్రతినిధులు. మోడీ గారు గొప్పగా చేసిందని చెప్పేవాళ్ళు, ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వంతో చర్చించవచ్చు కదా. దే ఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. వాళ్ళు కూడా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు, యువతలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ కూడా ప్రతిపక్ష హోదా ఉంది. వాళ్ళందరూ వచ్చి కూర్చొని అవును ఇక్కడ నుంచి మూసీ పరివాహక ప్రాంతంలో 2 వైపులా 50 మీటర్ల బఫర్ జోన్లో ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎంత పేదవాళ్ళు, గుడిసెతో ఉన్నారా, ఇల్లుతో ఉన్నారా, వాళ్ళకి ఏ నష్టం జరుగుతుంది, వాళ్ళ సొంత భూమి ఉందా, ప్రభుత్వ భూమి ఉందా, వాళ్ళకి ఏమిస్తే బాగుంటుందో మనం చర్చిద్దామని నేను చెప్తున్నా. నువ్వు చర్చించడానికి లేదు, నువ్వు కట్టడానికి లేదు, మేము చేయలేదు కాబట్టి నువ్వు చేయొద్దు.
నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు ఇంటికి పోయినావు, నేను చేస్తానే నమ్మకం ఉంది కాబట్టి నేను కుర్చీలో కూర్చున్నా. ఇక నీకు నాకు తేడా లేకపోతే ఇంకా విషయం ఏమున్నది? అందుకే మన నగరాన్ని కాపాడుకోవడానికి, మన నగరం అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, మన నగరం ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకగా మారడానికి మీ అందరి సహకారం నాకు కావాలి. ఇది నేను నా ఒక్కడి కోసం, నా ఇంటి కోసం చెప్పడం లేదు. మీరందరూ మహిళా జర్నలిస్టులు అనుకుంటే రేపు 13th రోజు తాజ్ కృష్ణాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ మూసీ నది మీద ఫేజ్ 1 మీద ఈరోజు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వబోతున్నా. గాంధీ స్టాచ్యూకి 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎవడన్నా బుర్రుండేటోడు 5,000 కోట్లు ఖర్చు పెడతాడు ఆ స్టాచ్యూకి. స్టాచ్యూ కాస్ట్ 70 కోట్లు. ఆడ విజ్ఞాన మందిరం మొత్తం కట్టడానికి 100+ ఏదో అవుతుంది. టోటల్ కలిపితే కూడా 200 కాదు. అంబేద్కర్ భవన్కి 220 కోట్లు పెట్టారు, సంతోషం. మహాత్మా గాంధీ ఒక విజ్ఞాన కేంద్రానికి ఒక 200 కోట్లు పెడితే మీకు వచ్చిన కష్టం ఏంటి? దాన్ని 5,000 కోట్లు 10,000 కోట్లు అని చిలువలు పలువలు చేస్తారు. నిజం గడప దాటకంటే ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఇట్లాంటి దగ్గరనే మహిళా జర్నలిస్టులను నా రిక్వెస్ట్ ఒక్కటే, వాస్తవాలను మీరు ప్రజలకు చెప్పండి. అంతెందుకు ఈ గేట్లకు ఎప్పుడన్నా వచ్చిండ్రమ్మా? ఎవరు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి గేట్లకు వచ్చిన వాళ్ళు గతంలో? ఇప్పుడు కాదు, గతంలో 5-6 మంది ఉంటారా? గతంలో అప్పుడు కాదమ్మా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ఇట్లా లేదు కదమ్మా. గడిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చారా? ప్రజాభవన్ అయినాక వచ్చి ఉంటారు. గడిగా ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు ఏమంటే అప్పుడు కాదమ్మా. 2014 నుంచి 2023 వరకు ఇందులోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరున్నారు? ఒక 4, 1, 2, 3, 4 నలుగురు ఉన్నారు. సో ఈరోజు ప్రతిరోజు ఈ భవన్లోకి ప్రజలందరూ వస్తున్నారు. ఇది ప్రజలకు వేదిక, ఇది ప్రజా వేదిక, ఇది ప్రజా పరిపాలన. ఏది నిషేధిత ప్రాంతం కాదు ఇది. తెలంగాణ ప్రజల్ని నిషేధిస్తే ప్రజలు మనల్ని నిషేధిస్తారు శాశ్వతంగా. ఇంతే, దీంట్లో ఏం పెద్ద థియరీ లేదు, పెద్ద ఇది లేదు. అంతకుముందు అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఉత్సవ విగ్రహాలు పండుగల పూట వీధుల్లో చూపిస్తారు. అంతకుముందు ఉండేటైనా అట్లా ఉత్సవ విగ్రహం లాగా అప్పుడప్పుడు మీకు కనిపించేటోడు. నేను ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటున్నా. ఏ రోజైనా నేను సెలవు తీసుకున్న రోజు ఉందా? ఏ రోజైనా ఎవరైనా కలుస్తా అంటే కలవని రోజు ఉందా? అందుకే మహిళా జర్నలిస్టులకు కూడా నా విజ్ఞప్తి ఒకటే, మన రాష్ట్రాన్ని మెరుగుపరుచుకుందాం, మీ సహకారం ఉండాలి. మహిళా దినోత్సవ సందర్భంగా సంకల్పం తీసుకోండి. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడమే కాకుండా ఈ రాష్ట్రంలో మహిళలకు అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. వీటిని సద్వినియోగం చేసుకొని దేశంలోనే మహిళా ప్రాధాన్యతతో కూడుకున్న రాష్ట్రంగా ఒక గొప్ప పేరు, గుర్తింపు మనం తెచ్చుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.